హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిడిస్ వ్లాగ్స్. ఇవాళ బీరకాయ పచ్చడి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఉన్నాయి బీరకాయలు. మా పాప బీరకాయ తినదనమాట. దాంతో ఎలాగైనా తినేట్టు చేయాలని పచ్చడి చేశాను. చట్నీ బాగుంది, టేస్ట్ అయితే మీరు ట్రై చేసి చూడండి. దానికోసం బీరకాయలు చెక్కు తీసి సన్నగా కట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఉంటాయి కదా, టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి పచ్చిమిర్చి, జీలకర్ర, తర్వాత ఒక మెంతికూర కట్ట వేసాను ఫ్రెండ్స్. మెంతికూర కట్ట వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా ఇందులోనే వేసుకోవాలి. పసుపు వేయలేను అనుకుంటా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మంచిగా మెంతికూర ఉడకాలి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత దీన్ని సపరేట్ తీసుకోవాలి. ఇదిగోండి, ఉడికింది. స్టవ్ ఆఫ్ చేశాను. జార్లో వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ పోయాలి. ఆయిల్ నేను ఇక్కడ 4 స్పూన్స్ పోసాను. ఎందుకంటే బీరకాయలు చాలా ఉన్నాయి అన్నమాట, 1/2 కేజీ దాకా. బీరకాయ చెక్కు తీసుకున్న ముక్కలు వేసేసుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని వాటిని మంచిగా అందులో వచ్చే వాటర్ అంతా ఇనికిపోయి నూనె తేలే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఉడికించుకున్నాక ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్నాం కదా జార్, అందులోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వాటర్ ఏమి ఉండొద్దు, అందులో ఆయిలే కనిపించాలి. తర్వాత ఈ బీరకాయలన్నీ ఫ్రై అయ్యాక ఇదిగోండి, కొద్దిగా ఫ్రై అయింది. మళ్ళీ రివర్స్ తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే నేను పెద్ద ముక్కలు కట్ చేశాను కదా, మంచి ఫ్రై కావాలనేసి. మీరు చిన్న కట్ చేసుకుంటే ఇంకా బెటర్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, తొందరగా ఫ్రై అయిపోతుంది. నేను చాలా పెద్ద కట్ చేసిన, చాలా ఉన్నాయి అనేసి. తర్వాత ఇంకా కొంచెం దగ్గర కావాలన్నమాట. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. ఇందులో పసుపు వేసి కలిపి మళ్ళీ మూత పెట్టేసి దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి, మీ టేస్ట్కి తగ్గట్టు చింతపండు యాడ్ చేసుకోండి. అందులో చింతపండు యాడ్ చేసుకున్నాక ఇదిగోండి, మొత్తం ఫ్రై అయిపోయింది. ఓన్లీ ఆయిలే మిగిలింది. చూడండి, అక్కడ వాటర్ ఏం లేవు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అదే జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను సాల్ట్ ఇందులో వేస్తున్నాను, కరిగిపోతుంది అనేసి. ఒకవేళ తగ్గితే మళ్ళీ అక్కడ యాడ్ చేస్తాను అనమాట. ఇదిగోండి, అదే జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం మెంతికూర ఫ్రై చేసుకున్నాం కదా, అందులోకి. ఇదిగోండి, ఇప్పుడు మిక్సీ పడతాను. మొత్తం ఏం లేకుండా మిక్సీ పట్టుకోవాలి, మంచిగా పేస్ట్. అందులో కొంచెం సాల్ట్ తక్కువైంది ఫ్రెండ్స్, అందుకే వేసాను. మళ్ళీ అదే ప్యాన్లో పోపు కూడా పెట్టేస్తున్నాను. ఆవాలు వేసి, జీలకర్ర ఆవాలు వేయట్లేను, ఓన్లీ ఆవాలు వేసాను. మళ్ళీ కారం చాలా అయింది, అందుకే ఎండుమిర్చి వేయలేను అనమాట. చట్నీ కారం ఎక్కువ స్పైసీ అయింది, అందుకే ఎండుమిర్చి స్కిప్ చేసి కరివేపాకు మాత్రమే వేసి పోపు పెట్టేసుకున్నాను. ఇది పోపు పెట్టుకునేటప్పుడు కూడా ఇంకా కొద్దిసేపు అది కుక్ కావాలి. అందులో కొంచెం అది మెత్తగా అయింది ఆ పేస్ట్, అది దగ్గరికి కావాలంట. కన్సిస్టెన్సీ దగ్గరికి అయితే బాగుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.